హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం వీడియోలో పాలిసెట్కి సంబంధించి అయితే మనం చూద్దాం. సో పాలిసెట్కి సంబంధించి అయితే మనకైతే దరఖాస్తులు ఇప్పటి వరకు అయితే 1,00,000 వరకు వచ్చినట్టు సమాచారం. సో దానికి సంబంధించి అయితే మనం పాలిసెట్ అప్లై చేయడానికి మనకైతే కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ అయితే అవసరం అవుతాయి. సో వీటిని అయితే మనం అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ అండ్ అడ్రస్ మాత్రం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ పాలిసెట్కి వచ్చేసి చివరి తేదీ రేపు అనగా ఏప్రిల్ 20కి అయితే ఉండింది. సో ఒకవేళ ఫైన్తో పే చేయాల్సి వస్తే అండ్ ఎల్లుండి అంటే 21 ఏప్రిల్ 2021 వరకు అయితే ఉండింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎలా ఉందో అలా అయితే ఇక్కడ పైన అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అలానే ఇంకొకటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పక్కన అయితే వెరిఫై అనే బటన్ కూడా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అవుతుంది. సో ఈమెయిల్ నెంబర్ మనం ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకున్నా పర్లేదు. సో క్రియేట్ పాస్వర్డ్ దగ్గర అయితే పాస్వర్డ్ పెట్టండి. సో అదే పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్లో అయితే పెట్టవలసి ఉంది. సో కింద ఉన్న ఈ టెక్స్ట్ అయితే క్యాప్చాలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో పక్కనైతే రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. మీకైతే పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మొబైల్కి ఓటీపీ రూపంలో అయితే వస్తుంది. సో దాన్ని అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఎస్ఎస్సి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడైతే నేనైతే ఎస్ఎస్సి టీఎస్ అని సెలెక్ట్ చేశాను. సో దాని కింద అయితే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఏ ఇయర్లో పాస్ అయినారో లేదా అపియర్ అయినారో అది మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఉన్నారైతే 2026 అనేది ఇవ్వండి. సో రెగ్యులర్ సప్లై అని కూడా అడగడం జరుగుతుంది. రెగ్యులర్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా. సో గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. సో దీని తర్వాత అయితే మీకైతే దీనికి సంబంధించి అయితే విద్యార్థి యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సింపుల్గా మనం చేయవలసింది ఏముండదు, సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో దానికి దానికి సంబంధించింది అయితే సో క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాతే నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని అయితే ఆప్షన్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మనం ఈమెయిల్ ఇవన్నీ ఆప్షనల్ కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. హౌస్ నెంబర్ ఈ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టేట్ డిస్టిక్ మండల్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత అయితే నెక్స్ట్ అని సెలెక్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఒక కేటగిరీ అనే ఆప్షన్ అయితే ఉండింది. సో దీంట్లో బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆధార్ నెంబర్ కూడా ఆప్షనల్గా ఇవ్వండి, తెలిస్తే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. సో అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ సర్టిఫికేట్కి సంబంధించి అయితే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మీరు సర్టిఫికేట్ ఉంటే నెంబర్ ఇవ్వండి, లేదంటే సింపుల్గా నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేనని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో దీని తర్వాత స్పెషల్ కేటగిరీ ఆప్షన్స్ అయితే రావుతుంది. సో రీజన్ అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే ఓఈ అని సెలెక్ట్ చేసుకోండి, అదర్స్ వాళ్ళు అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మైనారిటీ అయితే ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో పెట్టండి. అసిస్టెంట్ ఇన్ ఉర్దూ, ఒకవేళ అసిస్టెంట్ అవసరమైతే ఎస్ పెట్టండి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్, క్యాప్, ఈ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అండ్ పిఎం కేర్కి సంబంధించి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ బయాలజీ ఎగ్జామ్కి మీరు అపియర్ అవుతారా లేదా అన్న అయితే ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఎస్ అని పెట్టడం జరుగుతుంది. మీరు కూడా ఎస్ అని పెట్టి బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో దీనికైతే ఎక్స్ట్రా ఫీజు అయితే ఏమి ఉండదు. సో నెక్స్ట్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ కన్నా ముందు మీరైతే పేమెంట్ డీటెయిల్స్ చేయవలసి ఉంటుంది. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత అయితే మీకు ఈ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో డిస్టిక్ మండల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ మండలే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు డిస్టిక్ సపరేట్గా బోర్డర్లో ఉన్నట్టయితే పక్క ఉన్న డిస్టిక్ మండల్ దగ్గర ఉంటే అది కూడా చేసుకోవచ్చు. తెలంగాణలో ఏ డిస్టిక్ అండ్ ఏ మండల్ అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఎగ్జామ్ అయితే ఆ ప్రదేశంలో అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకైతే హాల్ టికెట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు హాల్ టికెట్ అప్పటికి జనరేట్ అవ్వకపోతే మీరైతే మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్లికేషన్కి డీటెయిల్స్ సంబంధించి మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది కాబట్టి సో ఆ డీటెయిల్స్ తీసుకొని లాగిన్ అయ్యి జనరేట్ హాల్ టికెట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో హాల్ టికెట్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో హాల్ టికెట్ కోసం వేచి చూడాల్సిన పని లేదు. మీరు అప్లికేషన్ చేసుకున్న రోజే మాత్రం ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.